హలో గైస్, హ్యాపీ పామ్ సండే. పామ్ సండే అనగా ఈత మట్టలు పట్టుకొని ఊరంతా తిరిగి దేవుని సువార్త ప్రకటించడం. సో మా ఊళ్ళంతా ఈత మట్టలను పూలతో డెకరేషన్ చేస్తున్నారు. అసలు పామ్ సండే అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరాల క్రితం ఒకరోజు యేసుప్రభు తన శిష్యులతో కలిసి యెరూషలేము అనే నగరానికి వెళ్ళాలి అనుకున్నాడు. యేసుప్రభు నగరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆయన తన 2 శిష్యులను పిలిచి ఇలా చెప్పారు: మీరు ముందున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకుని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. శిష్యులు యేసుప్రభు చెప్పినట్లే వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చారు. యేసుప్రభు ఆ గాడిదపై కూర్చొని నెమ్మదిగా యెరూషలేము నగరంలోనికి ప్రవేశించారు. ఈ వార్త త్వరగా ప్రజల మధ్య వ్యాపించింది. యేసుప్రభు వస్తున్నారని అందరూ ఆనందంతో ఒకరికొకరు చెప్పుకున్నారు. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి కొంతమంది బట్టలు రోడ్డుపై పరిచారు, ఇంకొందరు ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి రోడ్లపై పరిచారు. మనకు ఖర్జూరపు చెట్లు ఉండవు కాబట్టి వాటి రూపంలో ఉన్న ఈత మట్టలను యూజ్ చేస్తాం. యేసుప్రభు ఊళ్ళోకి వెళ్ళంగానే ప్రజలు గట్టిగా ఇలా అరవడం ప్రారంభించారు: దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారు. వారు యేసు ప్రభువును ఒక రాజుగా గౌరవిస్తూ స్వాగతించారు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం క్రైస్తవులు ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ పామ్ సండేని జరుపుకుంటారు. ఇదే పామ్ సండే యొక్క బ్యాక్ స్టోరీ. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.